నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గుంటూరు జిల్లాలో కొల్లిపర మండలాన్ని నెంబర్ 1 స్థానంలో నిలిపే బాధ్యత రానున్న రోజుల్లో కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. కొల్లిపర మండల పర్యటనలో పేర్కొన్న నాదెండ్ల మనోహర్. ఏప్రిల్ 12వ తేదీ కొల్లూరులో జరిగే మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజాగళం బహిరంగ సభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చిన మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు. దుగ్గిరాల శుభం మహేశ్వరి కోల్డ్ స్టోరేజ్ అగ్ని ప్రమాదంలో పసుపు నిల్వల్లో నష్టపోయిన రైతులకు ప్రస్తుత మార్కెట్ రేటు ప్రకారం నష్టపరిహారం ఇప్పించి న్యాయం చేయాలని పసుపు రైతులు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు పసుపు రైతులు సబ్ కలెక్టర్ కార్యాలయంలో సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్ కు వినతి పత్రం అందజేశారు. భవిష్యత్ అవసరాల కోసం పసుపు నిల్వ చేసుకున్న రైతులు కోల్డ్ స్టోరేజ్ యజమాని దుర్మార్గపు ఆలోచన చర్యలతో పూర్తిగా నష్టపోయారని, రైతుల నుండి సంవత్సరానికి 12 లక్షల నుండి 20 లక్షల వరకు ఇన్సూరెన్స్ పేరుతో వసూలు చేస్తున్న యజమాని పూర్తి స్థాయిలో ఇన్సూరెన్స్ చేయకపోవడం వలన రైతులకు రావాల్సిన ఇన్సూరెన్స్ పూర్తిగా దక్కే పరిస్థితి లేదని, రైతులు ఇన్సూరెన్స్ గురించి అడుగ్గా నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నాడని, పై విషయంపై విచారించి రైతులకు సుమారు 120 కోట్ల రూపాయలకు నష్టం కలిగించిన యజమానిపై సివిల్, క్రిమినల్ కేసు చర్యలు తీసుకోవాలని వినతి పత్రంలో కోరారు. రైతులకు ప్రస్తుత మార్కెట్ రేటు ప్రకారం నష్టపరిహారం చెల్లించాలని, రైతుల ఆస్తి పట్ల నిర్లక్ష్యం వహించి రైతుల నష్టానికి కారణమైన కోల్డ్ స్టోరేజ్ యజమాని శ్యామ్ సుందర్ మహేశ్వరిపై సివిల్, క్రిమినల్ చర్యలు తీసుకోవాలని, అగ్ని ప్రమాదం జరిగిన తీరుపై తక్షణమే విచారణ పూర్తి చేయించి రైతులకు న్యాయం చేయాలని పసుపు రైతులు డిమాండ్ చేశారు. శుభం మహేశ్వరి కోల్డ్ స్టోరేజ్ దగ్ధమై దాదాపు 3 నెలలుగా ఇప్పటి వరకు కూడా రైతులు సమస్యల్ని పట్టించుకునే పరిస్థితి తక్కువగా కనపడుతుంది. ప్రభుత్వం కమిటీలతో చర్చలతో కాలయాపన జరుగుతుంది, కానీ కోల్డ్ స్టోరేజ్ యజమాని చేయాల్సిన నష్టాన్ని పూడ్చేందుకు రైతులకు కావాల్సిన సహాయం మేమేదైతే అడుగుతున్నామో క్వింటాకి 12,500 రూపాయలు చెల్లించాలని, అట్లాగే ఆయన ఆస్తుల్ని అటాచ్మెంట్ చేసి ప్రభుత్వం స్వాధీనపరచుకోవాలని, ఆయన అమ్మకాలకు కానీ తనఖా పెట్టడానికి కానీ చేయకుండా ఉండాలని, అట్లాగే సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో ఆ ఆస్తుల్ని కూడా రిజిస్ట్రేషన్ చేయాలని, అట్లాగే సబ్ కలెక్టర్ గారి అధ్యక్షతన ఉన్న కమిటీలు రైతులకు కూడా ప్రాతినిధ్యం ఉండి రైతులతో అట్లాగే వివిధ డిపార్ట్మెంట్లు కోల్డ్ స్టోరేజ్ యజమానితో ఒక సమావేశం జరిపి మాకు ఉన్న సందేహాలని నివృత్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ ఈరోజు మన పసుపు రైతుల సంఘం ఆధ్వర్యాన సబ్ కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వటం జరిగింది. జనవరి 19వ తారీఖున జరిగిన శుభం మహేశ్వరి కోల్డ్ స్టోరేజ్ బాధితుల్లో మేము కూడా బాధితులు అండి. ఈరోజు మేము ఒక సబ్ కలెక్టర్ గారికి ఒక వినతి పత్రం ఇచ్చాం. అయితే ఈ గత 75 రోజులు అయిపోతున్నా కానీ గవర్నమెంట్ నుంచి మేము చర్యలు తీసుకుంటున్నాం అని చెప్తానే ఉన్నారు. మేము కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాం, సబ్ కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాం. ఈ ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత ఎలక్షన్ కోడ్ వచ్చింది అని కొంత కాలయాపన జరుగుతుందండి. అలాగే ఆయన ఎవరైతే కోల్డ్ స్టోరేజ్ యాజమాని ఉన్నారో యజమాని తన కార్యకలాపాలను చేస్తూనే ఉన్నాడండి. ఇప్పుడు దాని గురించి మేము సబ్ కలెక్టర్ గారికి ఒక వినతి పత్రం ఇచ్చాం. ఆయన తాలూకా ఆస్తులను అమ్మకానికి కానీ తనఖాలకు కానీ వీలు లేకుండా సబ్ రిజిస్ట్రార్ గారిని ఆదేశాలు జారీ చేయవలసిందిగా ఆయన అడిగామండి. ప్రమాదంలో గాయపడిన తాపీ కార్మికుడికి తెనాలి డివిజన్ భవన కార్మిక తాపీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో చేయూతనందించారు. ఆకాశపు ముక్తేశ్వరరావు అనే తాపీ కార్మికుడికి కుటుంబ పోషణ నిమిత్తం 5,000 రూపాయల విలువ చేసే నిత్యావసర సరుకులను యూనియన్ సభ్యులు అందజేశారు. ప్రతి ఒక్కరూ సభ్యత్వం నమోదు చేసుకోవాలని, తద్వారా ఏదైనా ప్రమాదాలు సంభవించినప్పుడు యూనియన్ తన వంతు సహకారం అందిస్తుందని సభ్యులు తెలిపారు. కార్యక్రమంలో సెక్రటరీ రెడ్రోతు శ్రీనివాసరావు, ట్రెజరర్ గోపాలం శ్రీనివాసరావు, కొండూరు శివయ్య, షేక్ నన్నే, ముత్యాల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. తెనాలి డివిజన్ టాపీ వర్కర్స్ యూనియన్ కమిటీ తరఫున మేడే నాటికి సభ్యత్వాలందరూ నమోదు చేసుకొని యూనియన్ కార్డులు కూడా పొందవలసిందిగా కోరుతున్నాము. గాయాలైనా ఎటువంటి ప్రమాదం జరిగినా సరే మన యూనియను మనకు అండగా తోడుగా ఉంటుంది. అందుకని అందరినీ కూడా మేడే నాటికి అందరూ
సభ్యత్వాలు నమోదు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. తెనాలి డివిజన్ భవన నిర్మాణ టాపీ వర్కర్ల యూనియన్ మా సభ్యుడైన ఆకాశి ముక్తేశ్వరరావు గారు ఈ మధ్యకాలం ఒక వారం 10 రోజుల క్రితం అతను ప్రమాదవశాత్తు చేయి తెగి అతను పని చేసుకోలేకపోతున్నాడు. అతనికి మన యూనియన్ తరపున మన కమిటీ తరపున నిత్యావసర వస్తువులు ఒక 5,000 రూపాయలు విలువ గల నిత్యావసర వస్తువులు ఇవ్వటం జరిగింది. ఇలాగనే ప్రతి ఒక్కరు సభ్యత్వాలు కట్టుకొని ఉంటే మేము చేయగలిగిన సాయం మేము చేయగలుగుతాం. ఏప్రిల్ 12వ తేదీ శుక్రవారం కొల్లూరులో జరిగే మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజాగళం బహిరంగ సభను జయప్రదం చేయాలని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు పిలుపునిచ్చారు. వేమూరు నియోజకవర్గం కొల్లూరు మండలం కొల్లూరులోని గౌడపాలెం కాళీకృష్ణ గుడి వద్ద ఏప్రిల్ 12వ తేదీ శుక్రవారం సాయంత్రం 3 గంటలకు జరిగే ప్రజాగళం బహిరంగ సభ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నారా చంద్రబాబు నాయుడు హాజరు కానున్నారని, ఈ ప్రజాగళం బహిరంగ సభను తెలుగుదేశం పార్టీ నాయకులు జన సైనికులు అధిక సంఖ్యలో పాల్గొని సభను విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో వేమూరు నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త ఊస రాజేష్, కొల్లూరు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మైనేని మురళీకృష్ణ, రాష్ట్ర తెలుగు యువత అధికార ప్రతినిధి డాక్టర్ కనగాల మధుసూదన్ ప్రసాద్, కొల్లూరు మండల జనసేన పార్టీ అధ్యక్షులు చలమయ్య తదితరులు పాల్గొన్నారు. రేపు లేదు ఎల్లుండి 12వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు వేమూరు నియోజకవర్గానికి ప్రజాగళం ఎన్నికల ప్రచార సభలో పాల్గొనబోతా ఉన్నారు. వేమూరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఈ సభ కొల్లూరు ప్రధాన కూడలిగా ఉన్న ఆంజనేయ స్వామి గుడి సమీపంలో గౌడపాలెం దగ్గరలో సభ నిర్వహించబోతా ఉన్నాం. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ శ్రేణులు విస్తృతంగా పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ ప్రజాగణం సభలకి జనం పోటెత్తుతా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి సభలకి బలవంతాన బస్సులు పెట్టి డబ్బులు ఇచ్చి మందు పోసి పొలాలు పెట్టి తీసుకొచ్చినా కూడా వచ్చిన వాళ్ళు పారిపోతా ఉన్నారు. మీటింగ్ వినే పరిస్థితి లేక స్వచ్ఛందంగా చంద్రబాబు నాయుడు గారి కార్యక్రమాలకి బహిరంగ సభలకి, పవన్ కళ్యాణ్ గారి బహిరంగ సభలకి తెలుగుదేశం పార్టీ శ్రేణులు జన సైనికులు విపరీతంగా తండోపతండాలుగా తరలివస్తా ఉన్నారు. ఇవాళ ఈ ఉత్సాహం చూస్తూ ఉంటే ఎన్నికలు ఎప్పుడెప్పుడు అని ప్రజలు ఎదురు చూస్తున్నట్టుంది. ఈ రాక్షస పరిపాలన అంతమొందించాలి. ఒక మంచి పరిపాలన జనసేన తెలుగుదేశం పార్టీ ఇలా కలయిక కూటమిని త్వరగా ఈ రాష్ట్రంలో అధికారంలోకి రావాలని చెప్పి ప్రజలు 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నట్లుంది. సాహితీ రంగంలో నియోజకవర్గానికి నూతక్కి పూర్ణ ప్రజ్ఞాచారి ఎంతో పేరు ప్రఖ్యాతలు తీసుకువస్తున్నారని జైభీం ఫెడరేషన్ వ్యవస్థాపకులు కట్టెవరపు దేవానంద్ పేర్కొన్నారు. పట్టణంలోని జైభీం ఫెడరేషన్ కార్యాలయంలో రూరల్ మండలం కొలకలూరు గ్రామానికి చెందిన కవి పూర్ణ ప్రజ్ఞాచారి జన్మదిన వేడుకలు బుధవారం ఘనంగా నిర్వహించి శాలువాతో సత్కరించి కేక్ కట్ చేయించారు. ఈ సందర్భంగా జేబీఎఫ్ వ్యవస్థాపకులు వేదానంద్ మాట్లాడుతూ తండ్రి అబ్రహాం అక్షర వారసత్వాన్ని పుణికి పుచ్చుకొని దళిత స్థితిగతులపై అధ్యయనం చేసి ఎన్నో రచనలు కావ్యాలకు శ్రీకారం చుట్టారని, సాహితీ రంగంలో తెనాలి పేరును రాష్ట్ర జాతీయ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకువస్తున్నారని తెలిపారు. అదేవిధంగా మధుర కవి నూతక్కి అబ్రహాం విగ్రహాన్ని తెనాలి బండ్పై ఏర్పాటు చేసే విధంగా ప్రభుత్వం చొరవ చూపాలని కోరారు. కవి పూర్ణ ప్రజ్ఞాచారి మాట్లాడుతూ నా జన్మదినాన్ని పురస్కరించుకొని జైభీం ఫెడరేషన్ కార్యాలయంలో జన్మదిన వేడుకలు నిర్వహించడం సంతోషంగా ఉందని, జైభీం ఫెడరేషన్ స్థాపించి దళిత జాతికి జరుగుతున్న అన్యాయాలను ప్రత్యక్షంగా పరోక్షంగా ఎదుర్కొంటున్నారని తెలిపారు. కార్యక్రమంలో ఉన్నం భూషణం, నూతక్కి ఆచారి, నూతక్కి స్వరాజ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నా బాల్యమిత్రుడు నూతక్కి ప్రజ్ఞాచారి గారి పుట్టినరోజు సందర్భంగా మా జైభీం ఫెడరేషన్ ఆఫీసులో నా మిత్రుడికి ఘనంగా పుట్టినరోజు
శుభాకాంక్షలు తెలుపుతూ, అట్లానే వీళ్ళ తాతగారి కాడ నుంచి వీళ్ళ నాన్నగారి కాడ నుంచి నూతక్ అబ్రహాం గారు అయితే నాకైతే బాగా గుర్తు ఏంటి, అట్లాంటిది వారసత్వంగా పుచ్చుకొని ఈ రచనలో కానీ దళిత సాహిత్యంలో కానీ వీళ్ళు చాలా ఎట్లాంటి దళితుల తీరస్థితి ఏంటి, దళితుల పరిస్థితి ఏంటి అనేది అధ్యయనం చేసి వీళ్ళు పుస్తక రూపంలో రచన రూపంలో మా దళిత జాతి కళ్ళకు కట్టినట్టు చూపించారు. అట్లాంటి నా మిత్రుడికి కనీసం 30 అవార్డులు వచ్చినాయంటే ప్రభుత్వం గుర్తించట్లేదు. ప్రభుత్వం గుర్తించాలి. నూతక్ అబ్రహాం గారిది ట్యాంక్ బండ్ మీద తెనాల్లో విగ్రహాలన్నీ పెడుతున్నారు. గొప్ప రచయిత ఆయన గారు. ఆ మహానుభావుడి విగ్రహం కూడా తెనాల్లో పెట్టాలని మా జేబీ ఫెడరేషన్ తరఫున నేను ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. జేబీఎం ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు మా మిత్రుడు కటివరపు దేవానంద్ దేవా, మరి నా చిరతరం నుంచి కూడా వారు దళిత సంఘాలకు, దళిత ప్రజానీకానికి జరుగుతున్న అన్యాయాలను ప్రత్యక్షంగా పరోక్షంగా ఎదుర్కొంటూ దళిత జాతికి తన వంతు సహాయం ఎంతగానో చేస్తున్నారు. మరి అటువంటి దళిత సంఘాల నాయకుడు ఈరోజు సాహితీ పరంగా నేను చేస్తున్నటువంటి సేవలను గుర్తించి మరి జేబీఎం ఫెడరేషన్ తరఫున నాకు సన్మానం చేయటం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా నా మిత్రుడి చేతుల మీదుగా ఈరోజు వారు స్థాపించిన జేబీఎం ఫెడరేషన్ తరఫున సన్మానం పొందడం ఇంకా చాలా గర్వంగా ఉంది, ఆనందంగా ఉంది. శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించారు. పొన్నూరు పట్టణ మండల పరిధిలోని శివాలయంలో వెంకటేశ్వర స్వామి, వీరాంజనేయ స్వామి ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. బ్రాహ్మణ పరిషత్, వేదిక బ్రాహ్మణ సేవా సమాఖ్య, తెనాలి శాఖలు వేర్వేరుగాను, అభ్యుదయ కళా సమితి, ఇస్కఫ్ సంస్థలు సంయుక్తంగా ఉగాది వేడుకలను పట్టణంలో ఘనంగా నిర్వహించాయి. ఈ సందర్భంగా నిర్వాహకులు, పలువురు పండితులు, వివిధ రంగాల ప్రముఖులకు ఉగాది పురస్కారాలు ప్రదానం చేశారు. కవి సమ్మేళనం నిర్వహించారు. పలువురు కవులు కవితలు చదివి వినిపించారు. పంచాంగ శ్రవణం కార్యక్రమంలో ప్రముఖ జ్యోతిష్య పండితులు జీవీఎల్ఎస్ ఆచార్యులు, జనసేన పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ తదితరులు పాల్గొన్నారు. పెనుపాడులోని సాహితీ సౌరభం వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు మోదుకూరు రాధాకృష్ణ శర్మచే పంచాంగ శ్రవణ ప్రాముఖ్యతను వివరించారు. అనంతరం షడ్రుచుల ఉగాది పచ్చడిని భక్తులకు పంపిణీ చేశారు. ఎంతో ఉన్నత శిఖరాలకు చెందిన వ్యక్తులు శాస్త్రి గారు కానివ్వండి, వీళ్ళందరినీ కూడా ఎప్పటి నుంచో నేను చూశాను. కష్టపడి ఏర్పాటు చేసినందుకు సూరిబాబు గారికి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే ఈ రోజుల్లో ఒక కార్యక్రమం చేయాలన్నా కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు. కేవలం ఆర్థికంగానే కాదు, అందరినీ కలుపుకుని పోయే మనస్తత్వం, ప్రతి ఒక్కరిని ఆహ్వానించడం, అందరూ కూడా వచ్చి పాల్గొనడం. సో పండగ పూట ఇటువంటి కార్యక్రమం మీరందరూ కూడా హాజరవ్వడం మనకి తప్పకుండా అన్ని విధాలుగా ఒక పండుగ వాతావరణంలో మన జీవితాల్లో మార్పు రావాలని మీరందరూ కూడా దానికి సహకరించి మనందరం కలిసి ముందుకెళ్దామని, నేను మీ వాడిగా ఈ ప్రాంతానికి మరింత సేవలు అందించేవాడిగా నిలబడతానని ఈ కార్యక్రమం ఆహ్వానించినందుకు పేరు పేరున ప్రతి ఒక్కరికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. వేదిక బ్రాహ్మణ సేవా సమాఖ్య 2014లో ఆనాటి సామాజిక పరిస్థితులను అనుసరించి సమస్యల గురించి ఆలోచించి మేము మచిలీపట్నం వాస్తవ్యులు వైజేఎల్ నరసింహారావు గారు, తెనాలి బ్రహ్మశ్రీ మైలవరపు సత్యనారాయణ గారి ఆశీస్సులతో ఆలోచనలతో కీర్తిశేషులు పిరాట్ నారాయణమూర్తి గారు, షావుకారు శ్రీలక్ష్మి గారు, తర్వాత ఈ ఇంకా ఎంతోమంది పెద్దలు వీరందరి సహకారంతో 2014లో వేదిక బ్రాహ్మణ సేవా సమాఖ్య కేవలం సేవా దృక్పథంతోనే సేవే ఈ సమాఖ్య యొక్క ఆదర్శంగా తీసుకుని మేము ఈ సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంస్థకి ఎంతో చేయూతనిచ్చి ఈ సంస్థ పైకి రావడానికి మాకు సహకరించిన, ఆర్థికంగా సహకరించిన పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారాలు.
ముఖ్యంగా మేము చేసిన కార్యక్రమం ఏంటంటే ప్రతి మానవుడు తన జీవిత కాలంలో కుటుంబం కోసం సమాజం కోసం ఎంతో సేవ చేసి మరణిస్తే వారి యొక్క అంత్యక్రియలు తెనాల్లో కాలువకట్ల మీద చేయడం జరుగుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో ఈ దుర్భరమైన పరిస్థితిని మనం నివారించాలనే ఉద్దేశంతో మేము ₹1,00,00,000 వ్యయంతో చిన్నావూరు స్టేషన్ దగ్గర మేము విప్ర ధర్మస్థల నిర్మాణం చేశాం. అది మేము చేసిన తర్వాత కరోనా టైంలో కానీ తర్వాత కానీ ఎంతోమందికి ఉపయోగపడింది. కేవలం సేవా దృక్పథంతో ఉంది కాబట్టి దానికి ఎటువంటి ఫీజు వసూలు చేయకుండా ఆ విప్ర ధర్మస్థలని మేము ప్రతి సంవత్సరం దాన్ని రెన్యూవల్ చేసుకుంటూ అందరికీ ఈ కార్యక్రమాలుగా ఇస్తున్నాము. దానికి సంబంధించిన సహకరించిన అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఈ యొక్క పంచాంగ శ్రవణాన్ని వింటే ఏమొస్తుందయ్యా అంటే శత్రువులందరూ కూడా నశిస్తారట, దుస్వప్నాలు కలగకుండా ఉంటాయిట, గంగలో స్నానం చేసినటువంటి విశేషమైనటువంటి పుణ్యఫలం మనకి యొక్క పంచాంగ శ్రవణం వింటే మనకి దక్కుతుందిట. అదే కాకుండా కూడా గోదానం చేస్తే ఎంతైతే ఫలితం వస్తుందో ఈ యొక్క పంచాంగ శ్రవణాన్ని వింటే గోదానం చేసినటువంటి ఫలితం కూడా మనకి వస్తుందని మహర్షులు చెప్పి ఉన్నారు. ఆయుర్వృద్ధి, అదే కాకుండా కూడా మన యొక్క ఆయుర్దాయం కూడా వృద్ధి అవుతూ ఉంటుందిట. ఎందుకంటే మనం కలియుగంలో ఉన్నాం. కలియుగంలో క్షణభంగురమైనటువంటి జీవితాన్ని అందరం కూడా అనుభవిస్తూ ఉన్నాం. రేపు అనేది మనం ఎవరికి కూడా తెలియదు. కాబట్టి ఆయుర్దాయం ఉంటేనే రేపు పొద్దున లేచి మనం ఏదైనా కార్యక్రమం చేయగలుగుతాం. ఏది చేసినా కూడా ఆయు ప్రమాణమే ప్రమాణమైనటువంటిది మనిషికి. కాబట్టి ఈ ఆయు ప్రమాణం ఉంటే ఏ పనైనా చేయొచ్చు, ఎంతైనా సంపాదించవచ్చు, ఎంత పుణ్యమైనా చేయొచ్చు, ఎన్ని యజ్ఞాలైనా చేయొచ్చు. కాబట్టి ప్రధానమైనటువంటి మనకి ఆయు ప్రమాణమే. కాబట్టి ఈ ఆయు ప్రమాణం ఎలా వస్తుందయ్యా అంటే ఈ ఉగాది నాడు ఈ యొక్క పంచాంగ శ్రవణం చేసిన విన్నందువల్ల ఈ యొక్క ఆయుర్దాయం కూడా మనకి చాలా పెరుగుతుందని మహర్షులు మనకి తెలియపరిచి ఉన్నారు. ఇప్పుడు ఒక చిన్న విరామం.